వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ఇమంది రామారావు గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్, మీకు రాజకీయంగా కావచ్చు, లేకపోతే సినిమా పరంగా కావచ్చు, ఒక సామాన్యుల పరమైనటువంటి సామాన్య వ్యక్తులు కావచ్చు, చాలామంది మీకు అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులు ఉన్న వ్యక్తుల్లో ఒకానొక మిమ్మల్ని బాగా అభిమానించే ఒక లీడర్ కూడా ఉన్నారు. ఒక ఆయన ఉన్న లీడర్స్లో ఒక పెద్ద లీడర్, బాగా సెన్సేషన్ అయినటువంటి వ్యక్తి ఏంటంటే సార్, త్రిబుల్ ఆర్ రఘురామకృష్ణరాజు గారు. కానీ రఘురామకృష్ణరాజు గారు వైసీపీ పైన కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ చేసినటువంటి విమర్శలు కావచ్చు, ఆయన పెట్టిన ప్రెస్ మీట్లు కావచ్చు, ఓ రకంగా ప్రతిపక్షాలకు చాలా బలాన్ని ఇచ్చే విధంగా కూడా అయినటువంటి పరిస్థితి. కానీ అలాంటి వ్యక్తి, అంటే ఎంతైనా ఆర్థికంగా కూడా పరిపుష్టి ఉన్నటువంటి వ్యక్తి, ఈరోజు ఒక ఎమ్మెల్యే టికెట్ కానీ ఒక ఎంపీ టికెట్ కానీ ఆ ఊసులోనే త్రిబుల్ ఆర్ పేరు అనేటువంటిది లేకపోవడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మీ విశ్లేషణ ఏంటి? ఇక్కడ త్రిబుల్ ఆర్ ఒక రోజు 10 గంటల టైంలో ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నేను సార్ చెప్పండి సార్, ఎవరో తెలియదు. నేనండి రఘురామకృష్ణరాజు అన్నారు. నేను అనుకున్నాను ఆ ఫోన్లో 5 ఒకట్లు ఉంటాయి. 5 ఒకట్లు మన రామచంద్రమూర్తి సాక్షి టీవీ జగన్ పర్సనల్గా ఉంటాడు కదా, ఆయన రిజైన్ చేశాడు. తరచూ మాట్లాడుకుంటాం ఆ మూర్తి గారు నేను. ఆయన అనుకుని సరిగ్గా మాట్లాడలే నేను. సరే మిమ్మల్ని కలవాలండి అన్నాడు. రేపు మనం మాట్లాడదామండి అన్నాను. నేను మాట్లాడదామంటే సరే సార్ రేపు నేను ఫోన్ చేస్తాను. నెక్స్ట్ డే ఫోన్ చేసేసరికి మళ్ళీ డౌట్ వచ్చింది. రామచంద్రమూర్తి అయితే 5 నిమిషాల్లో వదలడు, మిగతా పెద్దవాళ్ళు అయితే కొంచెం పొడిగి అంటే ఏదో కొన్ని మాట్లాడతారు. ఫస్ట్ టైం మాట్లాడడం కదా, ఫస్ట్ టైం అంటే ఏదో బాగా అలవాటుగా మాట్లాడినట్టుగా అనిపించింది. ఎవరనేసరికి నేనండి రఘురామకృష్ణరాజుని, నేను మీ అభిమాని అన్నాడు. నేను అంటే ఆల్మోస్ట్ మీకు 80% 90% మీ వీడియోస్ అన్ని చూశానండి. ఈ మధ్య రాజకీయం కూడా చాలా చక్కగా లైక్ మైండెడ్ లాగా అనిపిస్తున్నారు, లైక్ మైండెడ్ లాగా అనిపిస్తున్నారు. అందుకంటే సారీ సార్, ముందు వాస్తవం చెప్పాలి కదా, మీరు అనుకోలేదండి. మా మూర్తి గారు ఫోన్ చేస్తుంటారు దాందే ఉందండి. నేను అనుకున్నాను ఏదో నిద్రలో ఉన్నారేమో అనుకున్నాను. ఆయన బాబు బ్రెయిన్ ఉన్నాడు కదా, ఏం లేదు నేను మీకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తాను, లేదా నా తాలూకు వీడియోస్ పెడతాను, మీ అభిప్రాయం చెప్పాలి. మీకు అది ఒక శ్రమ అనుకోవద్దంటే, శ్రమ కాదండి, మీరు ఆల్మోస్ట్ అది ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నారంటే మా జర్నలిస్టులు కూడా కొంత మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, అందులో నేను ఒకడిని అని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్నాయి, నాకు చాలా మెసేజ్లు ఉన్నాయి అనుకోండి. అలా అంటే అంత ఒక రెబల్ క్యాండిడేట్ మనల్ని అభిమానిస్తూ ఫోన్లు చేయడం అన్నది నేను చేయలేదు, నేను ఎవరికి చేయను. ఆయన చేయడం అది నాకు కొంచెం ఆనందంగా ఫీల్ అయ్యాను. అది నా గొప్పతనం కాదు, ఆయన గొప్పతనం. అంటే ఆ వీడియో చూసిన తర్వాత ఆ తట్టుకోలేక ఫోన్ చేయడం అన్నది అది ఆయన గొప్పతనం, నేను నిమిత్త మాత్రుని. ఇక్కడ ఏంటంటే జగన్ పార్టీలో ఉన్నప్పుడు ఇక్కడ రఘురామకృష్ణరాజు కొంచెం డిఫర్ అయ్యాడండి. డిఫర్ అయిన తర్వాత దాన్ని కొంచెం కామ్గా ఊరుకుంటే బాగుండేది జగన్మోహన్ రెడ్డి. కాకుండా కేసులు పెట్టడం, అది థర్డ్ డిగ్రీ అంటారు కదా, థర్డ్ డిగ్రీ అంటే ఇదే, కాళ్ళు అయ్యి వాచిపోయినట్టు కొట్టడం ఇవన్నీ జరిగాయి. ఆయన రాచపుట్టు కదా, కాళ్ళు అయ్యి వాగేదో మన ఒబిసిటీ ఏదో సారీ అది కాదు, సొరియాసిస్ ఆ రోగం ఉందని చెప్పడం, చాలా రకరకాల అంటే బాధాకరమైన విషయాలు జరిగాయి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఎంత గొప్ప సహాయం చేశారంటే తెలుగుదేశానికి, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా. పవన్ కళ్యాణ్ ఒక్కొక్కసారి మాట దొరికినప్పుడు కూడా ఆయన సహాయపడిన సందర్భాలు ఉన్నాయి. ఆ విషయం మేము మాట్లాడుకున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఆయన వన్ సైడ్ మాట్లాడకూడదు. ఆ చంద్రబాబు నాయుడు మాటల్లో ఉన్నటువంటి తొందరపాటుని కూడా గమనించి రచ్చబండలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. జర్నలిస్ట్ అంటే అదే కదండి,
మరి ఊరికే గోడ నేను కట్టాను, ఆ మెట్లు నేను వేయించాను, ఆ లిఫ్ట్ నేను ఎంతకాలం చెప్తారు మీరు? తెలుసు, తెలియబట్టి మీరు జైల్లో ఉన్నప్పుడు అందరూ కలిసి ఏకమయ్యి ఐటీ ఫీల్డ్ అంతా ముందుకు వచ్చింది. అది ఎంతకాలం చెప్తారు? నేనే చెప్తున్నాను విసుగొచ్చేస్తుందని చెప్పేసి. కొత్త విషయాలు చెప్పండి మీరు ఏమన్నా సరే. అలా అనుకున్నా మొత్తానికి ఈరోజు రఘురామకృష్ణరాజు హీరో అయ్యాడు. మీరు అన్నట్టుగా 2 సీట్లు ఇవ్వరనే కాదు, ఆయన ఏ సీటు తీసుకుంటాడా అన్నదే ప్రాబ్లం. నరసాపురంలో రఘురామకృష్ణరాజు గారు ఓ, సీటు తీసుకుంటే ఇప్పుడు చాయిస్ ఈజ్ ఇన్ హిజ్ గ్రౌండ్, బాల్ ఈజ్ ఇన్ హిజ్ కోర్ట్ కనుక మనం చెప్పాడు కూడా. మొన్న ఏం చెప్పాడంటే ఆ జెండా సభలో, నేను తప్పకుండా మళ్ళీ వస్తాను నేను, అప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరు వెనక నేనున్నాను, అప్పుడు నా వెనక వీళ్ళిద్దరూ ఉంటారు, సభ నేనే అరేంజ్ చేస్తానని చెప్పాడు. నరసాపురం ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాడు మాట. ఇక్కడ ఆయన సీట్ ఇచ్చే పరిస్థితుల్లో లేడు. ఆయన అట్లాంటి వ్యక్తి సపోర్ట్ కావాలి ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, చివరి వరకు కొడాలి నాని తీసుకోరనుకున్నారు, చివరి వరకు రోజాని తీసుకొని అనుకున్నారు. ఎలా కొంతమంది ఉన్నారు కదా, అలాగే మన వలభనేని వంశీ, అలాగా కొంతమంది కావాలి. అలా కావాలనుకున్నా సరే రఘురామకృష్ణరాజుని తీసుకోవాలి. ఎందుకంటే అందరికంటే గట్టిగా మాట్లాడేవాడు, లాజికల్గా సైంటిఫిక్గా మాట్లాడగలిగిన వాడు రఘురామకృష్ణరాజు కనుక డెఫినెట్గా రఘురామకృష్ణరాజు పార్టీకి ఉపయోగపడతాడు. అయితే మరి రఘురామకృష్ణరాజు కొంచెం ఆలోచన, ఒకవేళ అట్లాంటి అఫ్కోర్స్ ఈ వీడియో చూస్తాడు, ఆ బీజేపీ మీద కొంచెం ఆయనకి మోజు ఉంది. అలాగే బీజేపీ వాళ్ళు కూడా రఘురామకృష్ణరాజు వెనకున్నారు. మరి అక్కడ ఏమైనా కొంచెం సీటు తీసుకున్నా గెలవగలనే నమ్మకం ఇక్కడ ఉండాలి కదా. బీజేపీ పార్టీ మీద ఈయన రఘురామకృష్ణరాజు సీటు తీసుకుంటే కాకుష్కూరికే గెలవాలి. ఆంధ్రాలో బీజేపీ పార్టీకి అంత లేదు. అందువల్ల ఆయన ప్రస్తుతానికి ఏంటంటే హీఈస్ అండర్ సెర్చింగ్ అన్నమాట. ఆయనంతటా ఆయన అంతర్గత సర్వే చేసుకుంటున్నాడు అన్నమాట. సో మరి ఇప్పుడు వరకు చూసినట్లయితే సార్, ఇప్పుడు ఎమ్మెల్యేగా బరిలో కానీ ఎంపీగా కానీ బరిలో కానీ దిగుతున్నట్టుగా కూడా ఎక్కడ ఎలాంటి ప్రకటన అయితే లేదు. మరి అంటే ఫుల్ టీం అంతా అనౌన్స్ చేయలేదు కదండి, టీం అంతా అనౌన్స్ చేయలేదు కదా చంద్రబాబు నాయుడు. ఆయన అంటే జనసేనలోకి వద్దామని ఆలోచన ఉంది, కానీ జనసేన ఎప్పుడైతే ప్రశ్నార్థకం, ఎందుకంటే మీరు అన్నారు ఆల్రెడీ ఆయనకి బీజేపీ వైపు కొంత మోజు ఉందని మీరే ఉంది. సో ఇటు బీజేపీ నుంచి బరిలోకి దిగాల, టీడీపీ నుంచి బరిలోకి దిగాల, జనసేన నుంచి బరిలోకి దిగాల అనేటువంటి ఆలోచనలో ఉన్నారంటారు ఆయన. అంటే జనసేన నుంచి బరిలో దిగాలంటే జనసేన పార్టీయే ప్రశ్నార్థకం అయింది. ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా, జనసేన పార్టీలో జనసేన అధినాయకుడే వస్తాడా రాడా, గెలుస్తాడా గెలవడా అనేటువంటి పెద్ద డైలమాలో ఉందండి. వణిగిపోతున్నారు జనసేనలో. మొదటి నుంచి కష్టపడి ఇల్లు వాకిళ్ళు వదిలేసి, చదువు సంఖ్యలు వదిలేసి, ఉద్యోగాలు వదిలేసి పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళంతా యూతే కదండి. పెద్దలు ఏముంది, అయ్యో ఎన్నైనా సరే నా పిల్లలు నా సంసారం అనుకుంటారు. కానీ ఎలా కాదు కదా, కాలేజీ చదువుతున్న వాళ్ళు, ఉద్యోగాలు రాని వాళ్ళు అయితే అక్కడ బయట తిరిగే బదులు ఆయన అంటే తిరిగితే మన పవన్ కళ్యాణ్ గారు వచ్చినట్టయితే చాలా బాగుంటుంది అని ఒక ఆశ, ఎవరైనా ఆశతో ఉంటారన్నమాట. వాళ్ళందరూ వణిగిపోతున్నారు ఈరోజు. ఏమవుద్ది జనసేన, ఏమవుద్ది? ముందు పవన్ కళ్యాణ్ గెలిచినట్టయితే మిగతా వాళ్ళ గురించి ఆలోచిద్దాం. ఎంతమంది గెలిచినా పర్వాలేదు, సో ముందు పార్టీ చీఫ్ గెలవాలి. పార్టీ ఆయన ఎవరైతే అధిష్టానంలో అధినాయకుడిగా ఉన్నాడో ఆయన గెలిచినట్టయితే, ఒకవేళ మన మోదీ గారికి ప్రేమే జనసేన, పవన్ కళ్యాణ్ అంటే మోదీ గారికి ప్రేమే, అందుకే పవన్ అని పిలిచాడంటే ఆ ప్రేమతోనే పిలుస్తారు. లేకపోతే సార్ అని ఏదో అంటారన్నమాట. అలాగే హాయ్ పవన్ అని ఎవరో, హాయ్ తేజ్ అని ఎవరు అంటారు, జనరల్గా అంటారు. ఆయన కూడా మరి ఎందుకో తెలీదు జనాకర్షణ గల నాయకుడు అవుతారు ముందు అనేటువంటి ఆలోచన ఆయన స్టడీకి అనిపించింది. అంతేగాని రేపు ఇక్కడ గెలిచేస్తారని ఎవరికి అనిపించదు. ఎన్నికల్లో అంత తేలిగ్గా చెప్పేస్తే నాకు ₹1,00,00,000 ఇచ్చి జ్యోతిష్యం చెప్పించుకుంటారు. అలా కాదు కదా, అది కాదు కదా. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎలాగుందంటే, నేను చెప్పాను కదా, ఎక్కడో కాడ స్థిరమైనటువంటి ఒక టౌన్ చూసుకున్నట్టయితే, కంటెస్టెన్సీ తీసుకున్నట్టయితే, అప్పుడు ఏమవుతుందంటే గ్యారంటీగా 2 సీట్లు గెలుస్తాడు.
మరి ఈ 5 సంవత్సరాల్లో నువ్వేం చేసావు? ఎవరిని ఉద్ధరించావు? పోనీ ఎవరికి భరోసా ఇచ్చావు? ఎవరికి నీకు ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? ఆలోచించుకోవాలి కదా అవి రాజకీయ నాయకుడు. అందువలన మొదట్లో జనసేన వైపు తూగుదాం అనుకున్నప్పుడు కూడా రఘురామకృష్ణరాజు గారు తర్వాత ఈయన గెలవడే కష్టమైనప్పుడు నేనెక్కడ మాట్లాడతాను నేను? ఓకే. అది కరెక్ట్‌గా ఉండదు కదా! అందువల్ల ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఇంకోటి పంచాయతీ వచ్చింది. ఆహ్, చంద్రబాబు నాయుడును, బీజేపీని ఓటు పంచాయతీ. ఆ ఓట్ల పంచాయతీ పెద్ద ఎవరు? పురంధేశ్వరి. ఓకే. అది ఆవిడ చెప్పినట్టు వీళ్ళు వినుకోవాలి. ఇప్పటికే చంద్రబాబు నాయుడుకేమో సీట్లు తగ్గాయి. అవును. అలా సీట్లు తగ్గాయని ఎందుకంటామంటే ఎవరికైతే సీట్లు ఇవ్వలేదో వాళ్ళలో గెలిచే వాళ్ళు ఉండొచ్చు కదా! అవును. ఖచ్చితంగా. అంతే కదా! అవును. సీట్ ఇవ్వకంటే మీరేమో తొందరపడ్డారు. సో లేదా పొత్తుల వల్ల త్యాగాలు చేయాల్సిన పరిస్థితులే ఎక్కువ త్యాగాలు చేసుకుంటుంటే మెయిన్ అంతిమంగా విజయం ఏంటంటే మీరిద్దరు కలిసి మంచి మెజార్టీ మేజిక్ ఫిగర్ దాటి రావాలి కదా! అవును. మీ అంతట మీరు లెక్కలేసుకొని నాకు 140 నాకు 50 అనుకుంటే ఎలా అవుతుందండి? అది కాదు కదా! గెలుపు ఓటములు లెక్కేయడానికి మీరెవరండి? అవును. సర్వేలు ఉన్నాయి. అవి చెప్పేవి కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకి అప్పుడు ఆ శాంపిల్స్ బట్టి చెప్తారన్నమాట. గనక ఈ తటపటాయిస్తున్నటువంటి నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజు గారు కొంచెం వెనకబడ్డారు కానీ ఆయన నిలబడాలంటే తప్పకుండా నరసాపురం నుంచి నిలబడతాడు, గెలుస్తాడు. తనను తాను గెలిపించుకునే సామర్థ్యం ఉంది. ఓకే. అయితే ఒక కోరిక ఏంటంటే మళ్ళీ రాజుగారు ఇక్కడ వైసీపీలో ఎలాగైతే వాళ్ళకి రచ్చబండ వేసి కొట్టారు ఇక్కడ తెలుగుదేశం అయినా సరే పరిపాలించేలాగా ప్రజలకేమో అయ్యో సంక్షేమ కార్యక్రమాలు అందేలాగా చేస్తారని నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మా